ఈ పవిత్ర మట్టిలో నిలబడి మాట్లాడడం నాకు గర్వంగా ఉంది. ఇది కేవలం సరిహద్దు కాదు, ఇది మాతృభూమి హృదయం. మనము ఎప్పటికీ యుద్ధాన్ని మొదలుపెట్టే దేశం కాదు, కానీ మన భూమిని, మన ప్రజల్ని, మన స్వాభిమానం నొక్కిపెట్టే దుష్ట శక్తులకు సరైన బుద్ధి చెప్పే శక్తి మాత్రం మనకు ఉంది. పాకిస్తాన్ తన పద్ధతులను మార్చుకోలేదు, మళ్ళీ మనపై దాడికి ప్రణాళిక వేసింది. మన జవాన్ల మీద జరిపిన దాడికి జవాబు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నాకు సైనికాధికారుల నివేదికలు అందాయి. మేము రాజకీయంగా, మానవత్వ పరంగా ఎంత సహనం చూపినా వారు దాన్ని బలహీనతంగా భావించారు. ఇప్పుడు మన శత్రువులకు భారత్ ఆర్మీ శక్తిని చూపించాల్సిన సమయం ఉంది. ఈ క్షణం నుండి నేను భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను. మీరు అవసరమైన ప్రతి చర్య తీసుకోవచ్చు. దేశం మీ వెంట ఉంది, నేను మీ వెంట ఉన్నాను. మీ శక్తి, మీ ధైర్యం, మీ త్యాగం వల్లే ఈ దేశం సురక్షితంగా ఉంది. ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్తున్నారు, కానీ మీ ప్రతి అడుగు విజయం వైపే వెళ్తుంది. భారత జవాన్లకు ఒకే మాట గుర్తుంచుకోండి: మన దేశం కొరకు, భారత కొరకు విజయం సాధించు. భారత్ మాతాకి జై. జై జవాన్, వందే మాతరం.